బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బీటీవీ ప్రేక్షకులకు సెకండ్ యానివర్సరీ డే శుభాకాంక్షలు. బీటీవీ 2వ వసంతాలు పూర్తి చేసుకుని 3వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ప్రేక్షక మహాదేవుళ్లకు బీటీవీ శుభాకాంక్షలు. స్వయంగా లబ్ధిదారులకు పెన్షన్ అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు. లబ్ధిదారులతో ముచ్చటించిన సీఎం రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పండుగ వచ్చిందని వెల్లడి. లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. వాలంటీర్స్ లేకపోతే పెన్షన్ల పంపిణీ ఆగిపోతాయని గత ప్రభుత్వం భయపెట్టిందని వెల్లడి. ఇప్పుడెక్కడైనా పెన్షన్ పంపిణీ ఆగిపోయిందా అని ప్రశ్నించిన పవన్. పశ్చిమంలో లబ్ధిదారులకు నేరుగా ఇంటికి వెళ్లి పెన్షన్లు అందజేసిన ఎమ్మెల్యే సుజనా చౌదరి. ఇచ్చిన మాటను ముఖ్యమంత్రి చంద్రబాబు నిలబెట్టుకున్నారని సుజనా వెల్లడి. పశ్చిమంలో ఏ సమస్య వచ్చినా తాను అందుబాటులో ఉంటానని భరోసా. బీటీవీ ప్రేక్షకులకు సెకండ్ యానివర్సరీ డే శుభాకాంక్షలు. కేబుల్ రంగంలో నూతన వరవడి సృష్టించి బీటీవీ 2 వసంతాలు పూర్తి చేసుకుని 3వ వసంతంలో అడుగు పెడుతున్న సందర్భంగా బీటీవీ ప్రేక్షకులకు బీటీవీ యాజమాన్యం తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. తమకి మరిన్ని వార్తా ప్రసారాలు అందించడానికి, వినోదాన్ని పంచడానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని తెలియజేస్తున్నాము. Run me up, I'm on the clock. Put me on top, everybody drop. రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పండుగ వచ్చిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంతోషం వ్యక్తం చేశారు. ఒకే నెలలో పెన్షన్లకు 4,408 కోట్లు ఖర్చు చేయడం చారిత్రాత్మకమని, ఇంతకంటే శుభదినం మరొకటి లేదని తెలిపారు. మంగళగిరి నియోజకవర్గం పెనుమాకలోని ఎస్టీ కాలనీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబే లబ్ధిదారులకు పెన్షన్ అందజేశారు. లబ్ధిదారుడు బానవత్ పాములు నాయక్ కుటుంబానికి మొదటిగా పెన్షన్ అందజేశారు. నాయక్ కూతురు ఇస్లావతి బాయికి వితంతు పెన్షన్, పాములు నాయక్కు వృద్ధాప్య పెన్షన్, భార్య సీతాబాయికి రాజధాని పరిధిలో భూమి లేని వారికి ఇచ్చే వ్యవసాయ కూలీ పెన్షన్ను అందజేశారు. అనంతరం నాయక్ కుటుంబ సభ్యులతో కాసేపు సీఎం ముచ్చటించారు. నాయక్ ఇల్లు లేదని సీఎంతో చెప్పగా తక్షణమే ఇల్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపి ఇంటి నిర్మాణానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని వెంటనే అధికారుల్ని ఆదేశించారు. ఎస్టీ వార్డులోని తిరిగి స్థానికుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మస్జిద్ సెంటర్లో నిర్వహించిన ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులు ప్రజలతో సీఎం చంద్రబాబు ముచ్చటించారు. ఏపీ వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. కాకినాడ జిల్లా గొల్లప్రోలులో నిర్వహించిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. పలువురు లబ్ధిదారులకు ఆయన పెన్షన్లు అందజేశారు. సభలు ర్యాలీలు నిర్వహించడం తనకు ఇష్టముండదని, అలాంటి విలువైన సమయాన్ని తనకు వచ్చిన బాధ్యత మీద పెడతానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. తాను తీసుకున్న శాఖలు చాలా కీలకమైన శాఖలని చెప్పారు. తనకు మాట్లాడి ఎక్కువ పని చేద్దామని అనుకుంటున్నానని పవన్ అన్నారు. మనం గత ప్రభుత్వాన్ని విమర్శించాము. ఇప్పుడు మనకు ఛాలెంజ్ ఏంటంటే ఇచ్చిన మాటను నిలబెట్టుకోవటం. పింఛన్
పింఛన్ను మేము పెంచి ఇచ్చాం. చంద్రబాబు అనుభవం వలన ఈరోజు రాష్ట్రంలో ఇన్ని ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ కూడా పింఛన్ ఇవ్వగలిగాం. అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్ ఇవ్వాలి. ఏ పార్టీ వాళ్ళైనా మీకు పెన్షన్ ఇవ్వటం ఈ ప్రభుత్వ బాధ్యత. గత ప్రభుత్వం విలేజ్ వాలంటరీ అనే ఒక ప్రైవేటు సంస్థను ఏర్పాటు చేసింది. వాలంటీర్స్ లేకపోతే పింఛన్ల పంపిణీ ఆగిపోతాయని భయపెట్టారు. ఇప్పుడు ఎక్కడైనా పెన్షన్ పంపిణీ ఆగిపోయిందా అంటూ పవన్ ప్రశ్నించారు. ఉదయం 6 గంటలకు మొదలు పెడితే రాత్రి సమయానికి అన్ని ప్రాంతాల్లో పంపిణీ పూర్తవుతుంది. ప్రభుత్వ ఉద్యోగులు, సచివాలయ సిబ్బంది మీ ఇంటికి వచ్చి మరీ పెన్షన్ ఇస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగి మీ ఇంటికి వచ్చి మీకు పెన్షన్ డబ్బులు ఇచ్చే సమయంలో డబ్బులు అడగటానికి లేదు. కానీ ప్రైవేటు ఉద్యోగులు అడగటానికి ఉంది. ఎవరు డబ్బులు అడిగినా కూటమి పార్టీ అభ్యర్థుల దృష్టికి తీసుకువెళ్ళండి, లేకపోతే కలెక్టర్ తీసుకురండి, చర్యలు తీసుకుంటామని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల ముందు వాగ్దానం చేశారో గెలిచిన తర్వాత ఆ మాట నిలబెట్టుకుంటూ లబ్ధిదారులకు పెన్షన్లు ఇవ్వడం జరుగుతుందని పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి తెలిపారు. పశ్చిమంలో ఎలాంటి సమస్య అయినా పరిష్కరించే విధంగా తాను ఎల్లప్పుడూ ప్రజల్లో అందుబాటులో ఉంటానని తెలిపారు. 54 డివిజన్లో పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి లబ్ధిదారులకు పెన్షన్లను అందజేశారు. లబ్ధిదారులు పెంచిన పెన్షన్లతో పాటు ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఏప్రిల్ నుంచి జూన్ వరకు 3,000 రూపాయలను అదనంగా కలుపుతూ ఇచ్చిన పెన్షన్లను ఆయన అందజేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు గొప్పతనాన్ని లబ్ధిదారులకు వివరించడం జరిగింది. పశ్చిమ నియోజకవర్గంలో సమస్యలు లేని పరిపాలన జరుగుతుందని ఆయన ఆకాంక్షించారు. ఎవరికి ఎటువంటి సమస్యలు వచ్చినా ప్రజా ప్రతినిధులుగా తాము అందుబాటులో ఉంటామని ఆయన భరోసా ఇచ్చారు. ప్రజలందరికీ తెలిసిన విషయమే, ఈ మధ్య జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అంటే భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన పార్టీని అత్యంత మెజార్టీతో గెలిపించడం జరిగింది. మన నియోజకవర్గంలో కూడా 60% ప్రజలు ఓటు వేసి ఎన్డీఏని గెలిపించారు. భారతీయ జనతా పార్టీ తరఫున నేను ఎమ్మెల్యేగా ఉంటే జనసేన, తెలుగుదేశం పార్టీ ఇద్దరి మద్దతుతో గెలవడం జరిగింది. ఆ కామన్ 6 గ్యారంటీస్ మేనిఫెస్టోలో పెట్టడం మూలన చంద్రబాబు నాయుడు గారు రాగానే మొన్న వచ్చిన 15 రోజుల్లోనే మొట్టమొదటి జూలై 1 అని ప్రామిస్ చేయడం జరిగింది మేనిఫెస్టోలో. ఆ ప్రామిస్ ప్రకారం ఈరోజు జూలై 1న పెన్షన్ 3,000 నుంచి 4,000 చేయటం, దాంతోపాటు 3 నెలల ఎరియర్స్ కూడా 1,000 రూపాయల చొప్పున ఏప్రిల్, మే, జూన్ కూడా 3,000 వేసి మొత్తం 7,000 రూపాయలు పంపిణీ జరుపుతూ ఉన్నారు. జోనల్ కమిషనర్ గారు కూడా ఉన్నారు ఇక్కడ, కీర్తన కదా, కీర్తన గారు. సో వాళ్ళే చేస్తారు. మేము ఇక్కడ ప్రజాప్రతినిధులుగా ఉన్నాం కాబట్టి ప్రజలకి ప్రభుత్వానికి అనుసంధానం చేయడానికి, ప్రజలకు ఏదైనా ఇబ్బంది ఉంటే దాన్ని సరిచేయడానికి మాత్రమే మేము ఎమ్మెల్యేలుగా ఇక్కడ ఉన్నాం. ఇక్కడ ఉన్న డివిజన్ హెడ్లు కానీ, కార్పొరేటర్స్ కానీ వాళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి అసలు సమస్యలు లేని పరిపాలన జరుగుద్ది. ఏదన్నా సమస్యలు ఉంటే సామరస్యంగా పరిష్కరించుకోవడానికి ప్రభుత్వం వారితో ప్రజాప్రతినిధులు మాట్లాడి మీ సమస్యలన్నీ కూడా సాల్వ్ చేస్తారు. ఇది మొదటి మంగళగిరి నియోజకవర్గం పెనుమాకలో జరిగిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి, మంత్రి లోకేష్ మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. లోకేష్ వేసిన ప్రశ్నలకు చంద్రబాబు నవ్వులు పోయించారు. ఏ అధికారైనా సరే పాత రోజులు మర్చిపోవాలని చంద్రబాబు చురకలంటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. ఇందులో గుంటూరు జిల్లా పెనుమాక నిర్వహించిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమం వేదికైంది. ఈ సందర్భంగా గతంలో పరదాల ముఖ్యమంత్రిని చూశామని, ఇప్పుడు ప్రజల సీఎంను చూస్తున్నామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. అధికారులు సెట్ అయ్యేందుకు ఇంకా టైం పడుతుందన్నారు. ఇంకా పరదాలు కడుతున్నారని చంద్రబాబుకు వివరించారు. దీనికి చంద్రబాబు బదిలిస్తూ లేదు, సెట్ అయ్యారు అని చెప్పారు. కొంతమంది ఇంకా పరదాలు కట్టడం మానుకోలేదని బతిమలాడి తీస్తున్నామని లోకేష్ వివరించారు. మళ్లీ అలాంటివి పునరావృతమైతే పరదాలు కట్టిన వారిని సస్పెండ్ చేయడం తప్ప వేరే మార్గం ఉండదని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అధికారులు ఇంకా మారాల్సి ఉంది సార్ అంటూ నారా లోకేష్ అంటే, లేదు మారరులే అంటూ సీఎం చంద్రబాబు బదులిచ్చారు. లేదు, సెట్ అయ్యారు. ఇంకా పరదాలు కడుతున్నారు సార్. పరదాలు ఎక్కడ వాళ్ళు బతిమలాడి అన్ని తీపిస్తారు కాదు. పరదాలు కడితే ఇంకొకసారి ఎక్కడ చూస్తే కట్టిన వాళ్ళని సస్పెండ్ చేయడం తప్ప వేరే మార్గం ఉండదు. కాబట్టి ఇంక నేను ఇన్నదలుచుకోలేదు. ఎవరైనా సరే సింపుల్ గా పాత రోజులు మర్చిపోయి కొత్త రోజులు జ్ఞాపకం చేసుకుని ముందుకు పోవాల్సిన అందరిని కోరుతున్నా. ఎక్కడా జరగకూడదు. ఎవరైనా కంప్లైంట్ చేస్తే మాత్రం పనిష్మెంట్ తప్పదు. మీకు బీ క్లియర్. అంటే 5 సంవత్సరాలు అలవాటు కదా సార్, కొంచెం టైం పడుతుంది సార్. మీకు కూడా అందరికి అలవాటు కావాలి, వాళ్ళకే కాదు. కొత్త శకానికి, కొత్త కల్చర్ కి అందరూ అలవాటు కావాల్సిందే. ఇంకా టైం ఉండదు. ఏది కూడా రివర్స్ గేర్ నుంచి రివర్స్ పోయే బండిని పాజిటివ్ గా నడిపిస్తున్నాం. ఇంకా స్పీడ్ పెంచడం తప్ప ఎనిక్కిపోయే సమస్య ఎవరికి ఉండకూడదు. ఆలోచన రాకూడదు. లేకపోతే ఒక షార్ట్ ట్రీట్మెంట్ ఇస్తే అందరూ సెట్ అయిపోతారు, ఇన్క్లూడింగ్ ఎవరైనా సరే.
నేను సిద్ధంగా ఉన్న షాక్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి. పాపం ఇంకా కొంచెం ఇది ఉంది కాబట్టి స్లోగా పోతున్నా, ఇప్పుడు స్పీడ్ పెంచాలి ఇంకా, అంతే. నేను అందుకే చెప్పా 95 ముఖ్యమంత్రిని చూస్తారని. 4.0 95 అది గుర్తుపెట్టుకోవాలి. 95లో ఒకసారి మీరు చరిత్ర గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు నువ్వు కూడా కుర్రాడివి, నీకు కూడా ఐడియా లేదు. అప్పుడు నా చరిత్ర గుర్తుపెట్టుకుంటే, హైదరాబాద్ లో బయలుదేరుతున్నానంటే రాష్ట్రం మొత్తం రెడ్ అలర్ట్ ఉండేది. అంత భయంకరంగా చేయను కానీ తప్పు చేస్తే మాత్రం ఎవరిని వదిలిపెట్టను. ఉంటే మా మైండ్ అంతా మార్చుకోవాలి. అందుకే 95 అన్నా నేను. 95 CBN 1.0 నాట్ 4. అది రిపిటేషన్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మంత్రులకు ఉంటుంది, ఎమ్మెల్యేలకు ఉంటుంది, అందరికీ ఉంటుంది. పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారిగా చిట్టినగర్లోని శ్రీ గౌతమి విద్యా సంస్థలకు విచ్చేయడంతో పండుగ వాతావరణం నెలకొంది. తమ పాఠశాలలకు సుజనా విచ్చేసినందున గౌతమి విద్యా సంస్థల అధినేత నల్లాని సూర్యారావు కృతజ్ఞతలు తెలిపారు. చిట్టినగర్లోని శ్రీ గౌతమి విద్యా సంస్థలకు పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి విచ్చేసిన సందర్భంగా ఆయన ఆత్మీయ సత్కార కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీ గౌతమి విద్యా సంస్థల అధినేత నల్లాని సూర్యారావు సుజనా చౌదరిని శాల్వతో సత్కరించి పుష్పగుచ్చాలు అందజేశారు. అనంతరం సుజనా చౌదరి చేతుల మీదుగా వస్త్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నల్లాని సూర్యారావు మాట్లాడుతూ తమ విద్యా సంస్థలకు మొట్టమొదటిసారిగా పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరిని ఆహ్వానించడం సంతోషంగా ఉందని తెలిపారు. తమ పాఠశాల విద్యార్థులకు ఆయన ఆశీస్సులుండాలని కోరుతున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్, మైనార్టీ నాయకులు నాగుల్ మీరా, ఎంఎస్ బేగు తదితరులు పాల్గొన్నారు. ఆయన వాళ్ళ టీచర్స్ అందరికీ కూడా చీరలు పంపిణీ చేశారు. చాలా సంతోషం. ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పి ఆ చీరల పంపిణీ కార్యక్రమం చేశాం. పిల్లలందరూ కూడా చాలా సంతోషంగా బాగా చదువుకుంటున్నారు. ఇలాంటి స్కూల్స్ ఇంకా అనేకం ఈ నియోజకవర్గంలో రావాలని చెప్పి వారితో కూడా సంప్రదిస్తున్నాను. శ్రీ గౌతమ్ విద్యా సంస్థలకి విచ్చేసినటువంటి ప్రమాణ స్వీకారం అనంతరం శ్రీ గౌతమ్ విద్యాసంస్థ విచ్చేసినటువంటి మాన్యశ్రీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు రావడం చాలా సంతోషకరమైన విషయం. ముఖ్యంగా ఆయన మా స్కూల్కి రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అనేక రకమైనటువంటి వాగ్దానాలు అవన్నీ నిలబెట్టుకుంటూ స్కూల్ అభివృద్ధి కూడా కృషి చేస్తామని అనుకోవడం జరుగుతుంది. అందుమూలంగా ఈరోజు ఆయన రావడం, కొంతమంది సిబ్బందికి వస్త్ర బహుకరణ ఆయన చేతుల మీదుగా చేయడం చాలా సంతోషకరమైన విషయం తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ బీజేపీ అధ్యక్షులు శ్రీరామ్ గారు, ఎంఎస్ బేగ్ గారు, నాగుల మీర గారు తదితరటువంటి నాయకులందరూ కూడా రావడం చాలా సంతోషకరంగా తెలియజేసుకుంటూ, మరిన్నిసార్లు మా స్కూల్కి వచ్చి మా పిల్లలకి, మా ఉపాధ్యాయ బృందానికి ఆశీస్సులు ఇవ్వాలని నేను తెలియజేసుకుంటూ, ఆయన వచ్చినందుకు ఆయనకి కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేసుకుంటాను. ధన్యవాదములు, నమస్కారం. రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలకు అనుగుణంగా జూలై 1న సోమవారం నుంచి ఆగస్టు 31 వరకు స్టాప్ డయేరియా క్యాంపెయిన్ ద్వారా విస్తృత అవగాహన కార్యక్రమాలని చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన అధికారులకి సూచించారు. డయేరియాను సమర్థవంతంగా అడ్డుకోవడంలో వివిధ శాఖల అధికారులు సంయమనంతో పనిచేయాలని ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ సృజన అధికారులతో కలిసి స్టాప్ డయేరియా పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అతిసార వ్యాధి అంటే ఏమి, దీన్ని ఎలా నివారించాలి, ఓఆర్ఎస్, జింక్ ఉపయోగాలు తదితరులపై అవగాహన కల్పించడం జరిగింది. అతిసార వ్యాధి నుంచి చిన్నారులకు రక్షించేందుకు క్షేత్రస్థాయిలో ప్రణాళిక ప్రకారం కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. స్టాప్ డయేరియా కార్యక్రమం ద్వారా ముఖ్యంగా 5 ఏళ్లలోపు చిన్నారులపై దృష్టి సారించాలని, ముందుగానే ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందించి అవసరమైనప్పుడు ఓఆర్ఎస్ ద్రావణాన్ని ఏ విధంగా తయారు చేయాలో, ఉపయోగించాలో వివరించాలని తెలిపారు. డయేరియా కారణంగా మరణాలు సంభవించకుండా విస్తృత స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన కల్పించాలని, ముఖ్యంగా చేతుల్ని సరైన విధంగా శుభ్రపరచుకోవడంపై అవగాహన కల్పించాలని అన్నారు. ప్రజలకు అందించే త్రాగునీరు కలుషితం కాకుండా అప్రమత్తతో పగడ్బందీగా కార్యాచరణను అమలు చేయాలని తెలిపారు. శుభ్రమైన, సురక్షితమైన త్రాగునీటిని మాత్రమే ఉపయోగించేలా చూడాలని అన్నారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నందువలన ఎక్కడ నీరు నిలిచే పరిస్థితి లేకుండా చూడటంతో పాటు డ్రైనేజీ వ్యవస్థను సరైన విధంగా ఉండేలా చూడాలని అన్నారు. కార్యక్రమాల నిర్వహణలో వైద్య ఆరోగ్యం, ఐసీడీఎస్, గ్రామీణ
గ్రామీణ నీటి సరఫరా తదితర శాఖల అధికారుల సమన్వయంతో పనిచేయాలని, ఆరోగ్య కేంద్రాల్లో ఓఆర్ఎస్, జింక్ కారణలను ఏర్పాటు చేయాలని కలెక్టర్ డాక్టర్ జి. సృజన తెలిపారు. అనేది ఉందండి. ఫస్ట్గా కమ్యూనిటీ లెవెల్లో అక్కడున్న ఆశా కార్యకర్తలు, ఆరోగ్య కార్యకర్తలు ఇంటింటికి వెళ్ళి ఒక ఓఆర్ఎస్ ప్యాకెట్ అనేది ఒక ఇంటికి 2 ప్యాకెట్లు అనేది పిల్లలు అంటే 0 to 5 years ఉన్న పిల్లలు వాళ్ళ దగ్గర వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందండి. ఒకవేళ ఎవరికైనా లూజ్ టూల్స్ ఉంటే వాళ్ళకి జింక్ టాబ్లెట్ కూడా ఇచ్చి ఆ ఓఆర్ఎస్ ఎలా కలుపుకోవాలి, ఆ జింక్ టాబ్లెట్ ఎలా ఇవ్వాలి అన్నదానికి వాళ్ళకి అవగాహన ఇస్తూ హ్యాండ్ వాషింగ్ గురించి కూడా వాళ్ళకి అవగాహన ఇవ్వడం జరుగుతుందండి. అదే ఫెసిలిటీ లెవెల్ అంటే అది అంగన్వాడీ అవ్వచ్చు, లేదా ఒక హాస్పిటల్ అవ్వచ్చు, పిఎస్సి అవ్వచ్చు, యూపీఎస్సి అవ్వచ్చు, లేదా డిస్ట్రిక్ట్ హాస్పిటల్ అవ్వచ్చు, ఏరియా హాస్పిటల్ అవ్వచ్చు, జీజీహెచ్ అవ్వచ్చు. ఏదైనా కానీ ఫెసిలిటీ లెవెల్లో అక్కడ ఒక ఓఆర్ఎస్ కార్నర్ అంటే ఓవరాల్ డీహైడ్రేషన్ సొల్యూషన్ కార్నర్ అనేది పెట్టుకొని అక్కడ మన ఓఆర్ఎస్ ఎలా కలపాలో, ఎంత కలపాలో అనేది మనం డెమాన్స్ట్రేట్ చేయడానికి అక్కడ మనం వర్షాకాలంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని వీఎంసీ కమిషనర్ స్వప్నిల్ దినకర్ సూచించారు. మలేరియా, డెంగ్యూ, డయేరియా సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండేందుకు అవగాహన కల్పిస్తున్నట్లు ఆయన వివరించారు. వీఎంసీ కార్యాలయంలో డెంగ్యూ వ్యతిరేక మాస ఉత్సవం గోడపత్రికను వీఎంసీ కమిషనర్ స్వప్నిల్ దినకర్ ఆవిష్కరించారు. వర్షాకాలం వలన డెంగ్యూ, మలేరియా అతిసార వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు నగర ప్రజలు జాగ్రత్త వహించాలని తెలిపారు. వర్షాకాలం మొదలైన తర్వాత వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, నీరు నిల్వ ఉండకుండా ప్రజలందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. డయేరియా క్యాంపెయిన్ను ప్రజలకు ఎప్పటికప్పుడు వివరిస్తూనే ఉంటామని తెలిపారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అంటే విజయవాడ సిటీలో ఉన్న ప్రజలకి అందరికీ విజ్ఞప్తి. ఇప్పుడు వర్షాకాలం మొదలైంది. చాలా భారీగా వర్షం కూడా కొన్ని రోజు ఇప్పటివరకు మనం చూసాము. మీ అందరికీ తెలుసు వర్షాకాలం మొదలైన తర్వాత ఈ వ్యాధి కూడా మొదలవుతాయి. దీంట్లో మరీ ముఖ్యంగా డెంగ్యూ కానీ, మలేరియా కానీ, అలాగే కొన్ని చోట్ల డైరియా కూడా మనకి రావచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. మన డెంగ్యూ, మలేరియా సంబంధించి యాంటీ లార్వా యాక్టివిటీస్ ప్రతిరోజు ప్రతి ఒక్క ఏరియాలో చేస్తూనే ఉంటాము. స్ప్రేయింగ్ కానీ, ఫాగింగ్ కానీ చేస్తూనే ఉంటాము. బట్ కానీ మీరందరూ గమనించాలి, డెంగ్యూ అంటే మంచి నీళ్ళతో, మురుగు నీళ్ళతో కాకుండా మంచి నీళ్ళతో లేకపోతే వర్షం నీళ్ళలో ఉన్న ఈ లార్వా ద్వారా మాత్రమే వస్తుంది. కాబట్టి మీ ఇంట్లో ఉన్న ఈ పైన ఉన్న ట్యాంక్ కానీ, తర్వాత ఖాళీ సామాన్లు కానీ, టైర్లు కానీ, కొబ్బరి బండ్లు కానీ ఈ అంతా ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రైడే ఈ ప్రోగ్రాం కింద మీరు ఖచ్చితంగా క్లీన్ చేయాలి. ఈ రోజు నుంచి ఇది కొంచెం గట్టిగా ప్రతి ఒక్క వార్డ్కి వెళ్ళి, ప్రతి ఒక్క సచివాలయం దగ్గర వెళ్ళి, మన ఏఎన్ఎంస్ కానీ, మన సచివాలయంలో ఉన్న శానిటరీ సెక్రటరీస్ కానీ ప్రజలకి ఈ అవేర్నెస్ ఇస్తున్నాము. దీనికోసం ఒక పోస్టల్ కూడా ఈరోజు రిలీజ్ చేసాము. దయచేసి పబ్లిక్ ప్రతి ఒక్కరి నుంచి ఈ మనకి సపోర్ట్ ఉంటేనే ఈ డెంగ్యూ కానీ, మలేరియా కానీ కేసెస్ మన విజయవాడలో తగ్గించవచ్చు. ఒకవేళ మీకు ఇలాంటి జ్వరం కానీ, తర్వాత డెంగ్యూ ఆర్ మలేరియా ఇలాంటి ఒక సందేహాలు ఉంటే దగ్గర ఉన్న యూపీఎస్సీకి వెళ్ళి ఇమీడియట్లీ అక్కడ టెస్టింగ్ చేయించండి. ఒకవేళ పాజిటివ్ ఉంటే, బికాస్ అక్కడ పాజిటివ్ వచ్చింది అంటే క్వారంటైన్ ఫెసిలిటీ అక్కడ క్రియేట్ చేయాలి. దాదాపు ఒక 50 మీటర్ రేడియస్లో ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి అక్కడ పైరోథినం స్ప్రే కానీ, అబేట్ స్ప్రేయింగ్ కానీ మనం చేస్తాము. దయచేసి మీ ఇంటి దగ్గర ఎక్కడైనా మలేరియా. సీఎం చంద్రబాబు నాయుడు తీసుకున్న పెన్షన్ పెంపు నిర్ణయం లబ్ధిదారుల జీవితాలలో సంతోషాలు నింపిందని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. పెన్షన్ 7,000 రూపాయలు అందించిన చరిత్ర దేశంలో ఎక్కడా లేదని తెలిపారు. పెన్షన్దారులకు భరోసా ఇచ్చేలా తీసుకున్న హర్షణీయమని తెలిపారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 4వ డివిజన్ వరలక్ష్మి నగర్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, సచివాలయ సిబ్బంది, టీడీపీ నేతలు పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఇచ్చిన హామీ మేరకు ఒకేసారి 1,000 రూపాయల పెన్షన్ పెంచడం సంతోషదాయకమని తెలిపారు. సీఎం చంద్రబాబు లబ్ధిదారులకు జీవితాలలో వెలుగులు నింపారని అన్నారు. ఏప్రిల్, మే, జూన్ నెలలకి సంబంధించి పెరిగిన పెన్షన్ను ఒకేసారి అందించడం చారిత్రాత్మక నిర్ణయమని తెలిపారు. ఎన్నికల సమయంలో పెన్షన్లు అందించకుండా జగన్మోహన్ రెడ్డి అడ్డంకులు సృష్టించాడని మండిపడ్డారు. కానీ తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇంటి వద్దకే పెన్షన్లు అందించడంతో పండగ వాతావరణం నెలకొందని తెలిపారు. చెప్పేద్దాం.
అమ్మా ఎంత వచ్చేది నీకు పెన్షను? 3000. చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఎంత వచ్చేది? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం పెంచిన పెన్షన్లు 1వ తారీఖున వారి ఇంటి వద్దకే పెన్షన్లు తీసుకువెళ్లి పంపిణీ చేయడం జరుగుతుందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు తెలిపారు. 64,34,000 మందికి పెన్షన్దారులకి 1వ తారీఖున పెన్షన్ అందించడం జరుగుతుందని తెలియజేశారు. సెంట్రల్ నియోజకవర్గంలోని పలు డివిజన్లలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అవ్వాతాతల పెన్షన్ ని 4,000 చేసి ఏప్రిల్, మే, జూన్ నెలలకి కాను పెంచిన 1,000 రూపాయల పెన్షన్ ని కలుపుకొని మొత్తం 7,000 రూపాయలని నేడు ఇంటింటికి వెళ్లి సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ముందుగా 57 డివిజన్ రాజరాజేశ్వరిపేట మరియు 61వ డివిజన్ ప్రకాష్ నగర్ నందు లబ్ధిదారులు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. అనంతరం బోండా ఉమ మీడియాతో మాట్లాడారు. ఈరోజు రాష్ట్రం అంతటా సామాజిక పెన్షన్ పంపిణీ పండగలాగా జరుగుతుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో సామాజిక భద్రత పెన్షన్ను ప్రవేశపెట్టింది తెలుగుదేశం ప్రభుత్వమేనని, ఎన్టీఆర్ హయాంలో నెలకు 35 రూపాయల చొప్పున అందించడం, ఆ తర్వాత చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే దానిని 75 రూపాయలకు పెంచారు. 2004 ఎన్నికల ప్రచారంలో పెన్షన్ని 200 చేస్తామని హామీ ఇచ్చిన వైఎస్ఆర్ అధికారంలోకి రాగానే 25 రూపాయలు మాత్రమే పెంచారని తెలిపారు. 2014 జూన్ 8న చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే పెన్షన్లను 1000 రూపాయలకి పెంచారని తెలిపారు. ఆ తర్వాత 1000 రూపాయల నుంచి 2,000 చేశారని, 5 ఏళ్లలో 10 రెట్లు పెంచి పెన్షన్ల పంపిణీలో రికార్డు సృష్టించారని తెలిపారు. స్వయానా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పెనుమాకలో ఇంటికెళ్ళి పింఛన్ ఇచ్చారు. ఆయన మొదలుపెట్టిన తర్వాత ఎమ్మెల్యేలుగా అన్ని నియోజకవర్గాల్లో పింఛన్లు ఉదయమే 6ంటికి వాళ్ళ ఇంటికి వెళ్ళి తలుపు తట్టి పింఛన్లు ఇవ్వటం అనే కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఎన్నికల ముందు హామీ ఇచ్చాం. అధికారంలోకి రాగానే 3,000 ఉన్న పింఛన్ని 4,000 చేస్తామని చెప్పాం. మాట నెరవేర్చాం. గతంలో జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం 2,000 ఉన్న పింఛన్ని 3,000 చేస్తానని చెప్పి కోతలు కోసాడు ఎన్నికల ముందు. ఎన్నికల అనంతరం పింఛన్దారుల్ని ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగిచ్చి 5 సంవత్సరాల పాటు ఏడిపించి 250 అని చెప్పి ఆ విధంగా పెంచడం వల్ల పింఛన్దారులకి దాదాపు ఒక్కొక్క పింఛన్దారుకి 40,000 రూపాయలు పడింది. జగన్మోహన్ రెడ్డి ఎగ్గొట్టాడు. కానీ ఈ పింఛన్ సృష్టికర్త అయినటువంటి తెలుగుదేశం పార్టీ ఆనాటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ఏ బ్రహ్మ ముహూర్తంలో పింఛను వ్యవస్థని దేశంలో ఆదర్శంగా స్టార్ట్ చేశారో ఆ రోజు 35 రూపాయలు 82లో ఉన్న పింఛన్ని చంద్రబాబు గారి హయాంలో 4,000 రూపాయలకు చేరుకుందంటే ఇది వృద్ధులకి ఆత్మ గౌరవం పెరిగినట్టు. ఒక మానవతా ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 4వ తేదీన రాష్ట్ర వ్యాప్త బంద్ నిర్వహిస్తున్నట్లు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి అశోక్ తెలిపారు. నీటి పరీక్ష పత్రాల అవకతవకలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నోరు విప్పకపోవటం ఏంటని ప్రశ్నించారు. జూలై 4న నిర్వహించబోయే బంద్ లో పెద్ద ఎత్తున విద్యార్థి సంఘాలు, విద్యార్థులు, మేధావులు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. విజయవాడ బాలోత్సవ భవన్ నందు నీట్ అవకతవకలపై విద్యార్థి సంఘాలు జూలై 4వ తేదీన నిర్వహించబోయే దేశవ్యాప్త బంద్ను జయప్రదం చేయాలని ఆయా సంఘాల ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ నేపథ్యంలో పోస్టర్ను పలు విద్యార్థి సంఘ నేతలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి అశోక్ మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా జూలై 4వ తేదీన విద్యా సంస్థల బంద్కు పిలుపునిచ్చామని తెలిపారు. నీటి పరీక్షా పత్రాల లీకుపై ఇప్పటికే దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుందని చెప్పారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఈ ఘటనపై ఒక్క మాట కూడా మాట్లాడటం లేదని మండిపడ్డారు. ఈ 5 ఏళ్లలో 65 పేపర్ల లీకేజీలు జరిగాయని, ఇప్పటికీ ఈ విషయంపై ప్రధాని మోదీ మాట్లాడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతవరకు విద్యాశాఖ మంత్రి స్పందించలేదని తెలిపారు. తక్షణమే విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తాము నిర్వహించబోయే బంద్లో పెద్ద ఎత్తున విద్యార్థి సంఘాలు, విద్యార్థులు, మేధావులు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి దేశవ్యాప్తంగా జూలై 4వ తేదీన విద్యాసంస్థల బంద్కు పిలుపిస్తున్నాం. ఇప్పటికే దేశంలో చర్చ జరుగుతూ ఉంది, పార్లమెంట్లో కూడా చర్చ జరుగుతూ ఉంది. నీట్ యూజీసీ ఎగ్జామ్స్ లీకేజ్ జరిగింది. ఇప్పటికీ కేంద్రంలో ఉన్న మోడీ గారు దీనికోసం మాట్లాడే పరిస్థితి లేదు.
ఈరోజు పాలిస్తాను ఇజ్రాయెల్ యుద్ధానికి ఆపుతాను అంటున్నారు, కానీ ఈ నీటి అవకతవకలపైన లీకేజీలపైన ఇప్పటికీ జరగట్లేదు. ఈ 5 సంవత్సరాల్లో 65 పేపర్లు లీకేజీలు జరిగినాయి. ఇప్పటికీ మోడీ గారు మాట్లాడే పరిస్థితి లేదు. ఇప్పటికీ విద్యార్థులకు ఎగ్జామ్స్ నిర్వహిస్తామని మధ్యలో ఆపారు. కాబట్టి వెంటనే విచారణ జరపాలి, విద్యార్థులకు న్యాయం చేయాలని. అలాగే ఇంతవరకు విద్యాశాఖ మంత్రి మాట్లాడలేదు, విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని. వాటితో పాటు పాఠశాలలు దేశవ్యాప్తంగా 45,000 పాఠశాలలు మూసివేశారు. మూసివేసిన పాఠశాలని తెరవాలని. వాటితో పాటు పిహెచ్డి అడ్మిషన్లో పూర్తిగా నెట్ క్వాలిఫైడ్ అని చెప్పాలని చెప్తున్నారు. పాత పద్ధతిని నిర్వహించాలని ఈ డిమాండ్లతో విద్యార్థి సంఘాలన్నీ కలిపి దేశవ్యాప్తంగా విద్యాసంస్థలు బంద్ చేస్తున్నాం. విద్యార్థులు మేధావులు భాగస్వామ్యం కావాలని, జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మిత్రులారా, నా పేరు ఎల్ రాజశేఖర్, పీడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడిని. దాదాపు దేశంలో 3వసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత దేశవ్యాప్తంగా లీకేజీలు నడుస్తూ ఉన్నాయి. గడిచిన 5 సంవత్సరాలు 65 పేపర్లు లీక్ చేసిన అనంతరం మరలా ఈ దేశంలో దాదాపు 20 లక్షల మంది విద్యార్థుల జీవితాలతోటి నరేంద్ర మోడీ ఆడుకున్న పరిస్థితి ఉంది. దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు జూలై 4న బంద్కు పిలుపునిస్తున్నాయి. ఇప్పటికే మొత్తం ప్రాథమిక పాఠశాల విద్యను ధ్వంసం చేసిన మోడీ ఇప్పటికే మళ్ళీ ఉన్నత విద్యారంగం ధ్వంసం చేయాలని చూస్తున్న పరిస్థితిని ఖండిస్తూ ఉన్నాం. మరొక వైపున అంతర్జాతీయంగా ఇరాన్ లాంటి దేశాల మీద యుద్ధం చేసినప్పుడు వాటిని పరిష్కరించాలని చెప్పిన మోడీ ఇవాళ ఈ దేశంలో విద్యార్థులు ఇవాళ చదువుకున్న విద్యార్థులకు న్యాయం జరగట్లేదు, ఉద్యోగాలు లేవని ఇవాళ రోడ్డు ఎక్కుతున్న విద్యార్థుల గురించి ఆలోచించే పరిస్థితి లేదు. కాబట్టి తక్షణమే విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాలి. అట్లానే మొత్తం నీటి విద్యార్థులకి న్యాయం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. ఎందుకంటే వాళ్ళు లక్షలాది రూపాయలు ఖర్చు చేసి ప్రిపేర్ అయిన నీట్ ఎగ్జామ్ విద్యార్థులు ఇవాళ నష్టపోయినారు కనుక వారిని వెంటనే ఆదుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లనే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని కూడా రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ప్రధానంగా కేంద్రంలో కేంద్ర స్థాయిలో జరిగే ఎగ్జామ్స్ అన్నీ కూడా ఇవాళ రాష్ట్ర స్థాయిలో జరగాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికీ తమిళనాడు ప్రభుత్వం కూడా దీనికి అనుగుణంగా అసెంబ్లీ తీర్మానం చేసింది. మొత్తం కేంద్రంలో జరిగే పరీక్షలన్నీ కూడా రాష్ట్రంలోనే నిర్వహించే విధంగా వాళ్ళ యొక్క ప్రణాళిక రూపొందిస్తున్నారు. అదే స్థాయిలో ఇవాళ ఆంధ్రాలో కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఇక్కడ పరీక్షలు మొత్తం కూడా ఆంధ్రాలో జరిగే విధంగా ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రత్యేకంగా అసెంబ్లీ తీర్మానం చేయాలని డిమాండ్ చేస్తూ మొత్తం రాష్ట్రానికి రావాల్సిన హక్కుల మీద మేము ఉద్యమం చేస్తున్నాం. దీనికి అన్ని విద్యాసంస్థల యాజమాన్యాలు బ్రిటిష్ వలస పాలకుల నాటి చట్టాల స్థానంలో కొత్త క్రిమినల్ చట్టాలు ఈ రోజు నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి రావడం వలన ప్రజలకు తీవ్ర నష్టం జరుగుతుందని బార్ కౌన్సిల్ మెంబర్ సుంకర ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానాల్లో వరుసగా భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియం చట్టాలు ఆచరణలోకి వచ్చాయని, ఈ చట్టాలు వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దేశంలో ఆధునికమైన మరింత సమర్థవంతమైన న్యాయ వ్యవస్థను నెలకొల్పటమే లక్ష్యంగా తీసుకువచ్చిన కొత్త చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బెజవాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు నిరసన ర్యాలీ కార్యక్రమం చేపట్టి అనంతరం కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బెజవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులతో పాటు రాష్ట్ర బార్ కౌన్సిల్ మెంబర్ మాట్లాడుతూ ప్రజలకు వ్యతిరేకంగా వచ్చిన చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని, లేని పక్షంలో ఈ చట్టాల వలన ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని చెప్పారు. మరొక వైపు ఈ చట్టాలను అడ్డుపెట్టుకుని పోలీసులు చేస్తున్న వ్యవహారం వలన ఎంతో మందికి అన్యాయం జరుగుతుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బ్రిటిష్ చట్టాలను మరల అమల్లోకి తీసుకుని రావడం వలన దేశ ప్రజలకు ప్రమాదం వాటిల్లే ప్రమాదం ఉందని తెలిపారు. పౌరుల యొక్క మానవ హక్కుల్ని, ఫండమెంటల్ రైట్స్ని కొన్ని సెక్షన్స్ ఉల్లంఘించే విధంగా ఉన్నాయి. అలాగే ఈ కొత్త చట్టాలనేవి తీసుకురావాల్సిన అవసరం లేదని మా అభిప్రాయం. పాత చట్టాలనే మళ్ళీ కొత్త పేరు పెట్టి దాంట్లో 80 to 90% సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సెక్షన్స్ మార్చేసి మళ్ళీ కొత్త యాక్ట్లు తీసుకురావడం జరిగింది. దీంట్లో ఏవైతే సెక్షన్స్ మార్చి చేశారో దాంట్లో కొన్ని ప్రజలకు ఉపయోగపడే ఉన్నవి, అలానే ప్రజల హక్కులు భంగం కలిగించే విధంగా కూడా ఉన్నవి. ఆ భంగం కలిగించే విధంగా ఉండటంలో పోలీసులకి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వటం, పోలీస్ డిపార్ట్మెంట్కి వాళ్ళకి చేసిన దాంట్లో రిమాండ్ రిపోర్ట్లు కానీ ఇంకో చోట కానీ 14 days జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నప్పుడు దాని జ్యుడిషియల్ కస్టడీ నుంచి పోలీస్ రిమాండ్ అనేది 60 days కానీ 90 days కానీ పెంచడం. ఈవెన్ జ్యుడిషియల్ కస్టడీ 14 days ఉన్నప్పటికీ పోలీస్ కస్టడీ పిటిషన్ పడేస్తే ఏ కోర్టు వారు కూడా 4 to 5 days మించి ఎప్పుడు వాళ్ళకి అవకాశం ఇవ్వరు. అటువంటిది ఇంకా 60 days 90 days అనేది ఇవ్వటం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి అని అంటున్నాం. అలా చంద్రబాబు అసోసియేషన్ నిరసన ఘనంగా పాటిస్తూ ఉన్నాం. ఎందుకన్నట్లయితే ఈ రోజు నుంచే
కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి 3 నూతన క్రిమినల్ చట్టాలు అమల్లోకి వస్తున్నట్టుగా ప్రకటన చేశారు. దీనికి న్యాయవాదులుగా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఎందుకు వ్యతిరేకిస్తున్నాం అంటే ఇవి ప్రజాతంత్ర రాజ్యాంగ వ్యతిరేకంగా ఉన్న చట్టాలు అనేటువంటివి. ఇవి పేద ప్రజలకి, సామాన్య ప్రజలకి, అదేవిధంగా ప్రశ్నించే గొంతుకులను పేక నులిమే దానికోసం తెచ్చినటువంటి చట్టాలుగా మనకు కనపడతా ఉన్నది. బ్రిటిష్ వాళ్ళు చేసినటువంటి చట్టాలను మేము తీసేసి భారతదేశం, మన పార్లమెంటు మనం చేసుకున్నటువంటి చట్టాలనే మేము చేస్తున్నామని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉన్నది. పేర్లు మార్చినంత మాత్రాన అవి మన చట్టాలు కావు అనేటువంటిది కూడా మనం గమనించాలి. ఎందుకంటే 90% పైగా ఉన్నటువంటి పాత చట్టాలనే మరలా కొత్త సీసాలో పాత సారా అనే విధంగా మార్చారు తప్పితే మరేమీ లేదు అనేటువంటిది కూడా మనం గమనించాలి. మార్చినవి మరి మనం ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలు, మన కోసం ఎన్నుకబడినటువంటి ప్రభుత్వాలు ఇక్కడ ప్రజల కోసం చేసిన చట్టాలుగా ఉన్నాయా అంటే అవి కాదు. అవి ప్రజలకు వ్యతిరేకంగాను, ఇప్పటివరకు న్యాయస్థానాలకు ఉన్నటువంటి అధికారాలను కత్తెరవేసే విధంగాను, పోలీసు వ్యవస్థకి, అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ రెవెన్యూ అధికారులకి మరిన్ని అధికారాలను కట్టిపెట్టేటట్టుగా ఈ చట్టాలు ఉన్నాయి అనేటువంటిది మనం గమనించాలి. ఏ విధంగానూ ఒక నిర్దిష్టమైనటువంటి డెఫినేషన్స్ లేనటువంటి అనేక ఉండటం వలన ఈ నిర్దిష్టత కోసం సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఏమిటి దీని గురించి భాష్యం చెప్పమంటే దాదాపు 25 సంవత్సరాలు పడుతుంది. కానీ ఆ 25 సంవత్సరాలు ఈ పేద ప్రజలు, సామాన్య ప్రజలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. బీటీవీ ప్రేక్షకులకు సెకండ్ యానివర్సరీ డే శుభాకాంక్షలు. బీటీవీ 2వ వసంతాలు పూర్తి చేసుకుని 3వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ప్రేక్షక మహాదేవుళ్లకు బీటీవీ శుభాకాంక్షలు. స్వయంగా లబ్ధిదారులకు పెన్షన్ అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు. లబ్ధిదారులతో ముచ్చటించిన సీఎం. రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పండుగ వచ్చిందని వెల్లడి. లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. వాలంటీర్స్ లేకపోతే పెన్షన్ల పంపిణీ ఆగిపోతాయని గత ప్రభుత్వం భయపెట్టిందని వెల్లడి. ఇప్పుడెక్కడైనా పెన్షన్ పంపిణీ ఆగిపోయిందా అని ప్రశ్నించిన పవన్. పశ్చిమంలో లబ్ధిదారులకు నేరుగా ఇంటికి వెళ్లి పెన్షన్లు అందజేసిన ఎమ్మెల్యే సుజనా చౌదరి. ఇచ్చిన మాటను ముఖ్యమంత్రి చంద్రబాబు నిలబెట్టుకున్నారని సుజనా వెల్లడి. పశ్చిమంలో ఏ సమస్య వచ్చినా తాను అందుబాటులో ఉంటానని భరోసా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.